హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ కొబ్బరి పాలతోటి పులావ్ అండి. చూసారు కదా ఎంత బాగుందో, పుల్లలు పుల్లలుగా ఎంత బాగుందో చూడండి. అసలు ఎక్కడ కూడా అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో, కమ్మగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. ఇక్కడ చూసిన దాంతో 2 గ్లాసుల బియ్యం తీసుకొని ఇలా శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలండి బియ్యాన్ని. చూస్తున్నారు కదా, ఇక్కడ కొబ్బరి చిప్ప ఒకటి తీసుకొని ఇలా పాలు తీసాను. ఆ ప్రాసెస్ చూపించలేదండి. ఇలా కొబ్బరిని సన్నగా ముక్కలు చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా పాలలో తీసేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా కుక్కర్ పెట్టుకున్నాను. నేను పులావ్లోకి వేస్తున్నవి క్యారెట్, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కలెమాకు, ఒక 2 బంగాళదుంపల్ని ఇలా పొట్టు తీసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేశానండి. ఆ తర్వాత ఒక చిన్న ఆనియన్ని ఇలా పొట్టు తీసి మంచిగా కట్ చేసుకోవాలి సన్నగా. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. నేను కుక్కర్లో చేస్తున్నాను పులావు, లేదంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా అయితే తొందరగా అయిపోతుంది, అందుకని అలా చేస్తున్నానండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడేలోపు మసాలా దినుసులు చూసేద్దాం. కొంచెం సాజీరా, ఇలాచి, లవంగ, పట్ట, ఒక 20 దాకా మిరియాలు, కొంచెం ఆకండి. వీటన్నిటిని ఇందులో వేసేసుకుందాము. చూడండి, ఒకవేళ నెయ్యి వేసుకోవాలంటే కూడా నెయ్యి కూడా కొంచెం వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. కానీ నేను నెయ్యి వేయలేదండి. చూడండి, ఆ తర్వాత అవి కొంచెం వేగినాక మనం తీసుకున్న పచ్చిమిర్చిని సన్నగా కట్ చేశానండి. ఒక 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక తీసుకున్న ఆనియన్ని కూడా వేసేసుకోవాలండి. చూడండి, ఇలా ఆనియన్ కూడా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందాక కట్ చేసిన ఆలులు, అలాగే మన క్యారెట్ కూడా వేసుకోవాలండి. ఇంకేమైనా వెజిటేబుల్స్ మీ దగ్గర ఉంటే కూడా వేసుకోవచ్చండి. బీన్స్, కాలీఫ్లవర్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం నా దగ్గర ఈ 2 ఉన్నాయి, అందుకే ఇవే వేసి చేశాను. చాలా బాగుంటుందండి. ఈ 2 అయినా కూడా చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా మంచిగా కాసేపు వీటిని ఉడకనివ్వాలండి. ఆనియన్లో మంచిగా ఉడికాయంటే బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసామంటే ఆ పచ్చి వాసన పోతుంది. ఆ తర్వాత ఇలా మనం ఇందాక కడిగి నానబెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ని అంతా కూడా ఇందులో వేసి మెల్లిగా కలపాలండి. ఎక్కువగా స్పీడ్గా కలిపామంటే రైస్ మొత్తం ఇరిగిపోతుందండి. అందుకని స్లోగా మెల్లగా మొత్తం కలిసేలాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలండి. బియ్యాన్ని కూడా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అలా వేగితే. ఆ తర్వాత మనం ఇందాక తీసుకున్న కొత్తిమీర, కలెమాకు, పుదీనా కూడా వేసుకొని కొంచెం అంతా ఇది బిర్యానీ మసాలా అండి. ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒక్కసారి కలిసేలాగా కలుపుకున్నాక మనం ఇందాక కొబ్బరి పాలు తీసాం కదా, నేను ఇక్కడ చూపిస్తున్న దాంతో 2 బియ్యం తీసుకున్నాను కదా, 4 కొబ్బరి పాలు పోసుకోవాలండి. అయితే మనం తీసుకున్న కొబ్బరి చిప్పతోటి 3 కొబ్బరి పాలు వచ్చాయి. 1 వాటర్ వేసుకుందామండి. 3 కొబ్బరి పాలే వేసాను. తర్వాత 1 వాటర్ వేసుకొని వీటన్నిటిని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల సాల్ట్ వేసానండి నేను. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను సాల్ట్ వేసే రుబ్బుకుంటాను, అందుకని కొంచెం ఇందులో బియ్యానికి సరిపడా మాత్రమే వేసాను. ఒక 2 స్పూన్లు వేసానండి. ఒకవేళ ఇప్పుడే మనం సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్లో సాల్ట్ కొంచెం ఉప్పగా ఉంది అంటే రైస్కి సరిపోతుందండి. తర్వాత వాటర్ వేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా కూడా పోయిన తర్వాత కుక్కర్ది మూత తీసి చూద్దాం. చూడండి, ఎంత బాగా కుక్ అయిపోయిందో, పుల్లలు పుల్లలుగా ఎంత బాగుంది చూడండి. రైస్ కమ్మగా కూడా ఉంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
ఈ ఈ రైస్ని ఒక ఏదన్నా గ్రేవీ కర్రీతోటైతే బాగుంటుందండి. మసాలా గ్రేవీ ఏవైనా కూడా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.